Myself, Praveen, working as a lecturer in Commerce Department, Sir CRD College for Women. Now I am going to the subject sales promotion. The topic is recruitment and selection, Unit 5. And now I am going to the topic what is recruitment and explain the sources of recruitment. రిక్రూట్మెంట్ అంటే ఏమిటి మరియు రిక్రూట్మెంట్ యొక్క మూలాలను గురించి వివరించండి అని మనకి క్వశ్చన్ ఇస్తారన్నమాట. whenever there is a vacancy in the organization, generally it is to be filled. To make the candidate available for filling those vacancies, their selection procedure and placement on a proper job comes under the purview of recruitment. మనకి ఎప్పుడైతే ఆర్గనైజేషన్లో కొన్ని రకాలైనటువంటి వేకెన్సీ పొజిషన్స్ వచ్చినాయో అలాంటి టైంలో మనం ఈ రిక్రూట్మెంట్ అనేది మనం చేయడం జరుగుతుందన్నమాట. ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఆ పోస్ట్ అనేది ఫిల్ చేయడం కోసం, ఆ వేకెన్సీ అనేది మనం ఫిల్ చేయడం కోసం ఈ రిక్రూట్మెంట్ అనేది మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే as soon as the available vacancies are known, they are advertised through different media and accordingly the applications are collected for the vacant posts. A group of candidates interested in doing the job and are eligible to do it is created through recruitment. అలాగే మనకి ఆర్గనైజేషన్లో ఏవైతే వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఒక మీడియా ద్వారా మనం అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈదర్ న్యూస్ పేపర్ కానీ లేదంటే ఏదైనా టీవీలో కానీ మనం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఆ వేకెంట్ పోస్ట్స్ గురించి వాటికి అప్లికేషన్స్ అనేవి మనం ఇన్వైట్ చేస్తున్నట్టు ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తాం అన్నమాట. ఇక్కడ మన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు కొంతమంది గ్రూప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ చూపి ఆ పోస్ట్కి అప్లై చేయడం అనేది జరుగుతుందన్నమాట. దాంట్లో మనం కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడం, ఈ రిక్రూట్మెంట్ అనేది కండక్ట్ చేయడం, ఇదంతా కూడా నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. అకార్డింగ్ టు ఎడ్విన్ ఫిలిప్పో, recruitment is the process of searching for prospective employees and stimulating them to apply for jobs in the organization. మనకి ఇక్కడ అకార్డింగ్ టు ఎడ్విన్ ఫిలిప్పో అనే ఆథర్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే రిక్రూట్మెంట్కి, ఈ రిక్రూట్మెంట్ అనేది మనకి ఎవరైతే ప్రాస్పెక్టివ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని వెతకడం అనమాట. సెర్చింగ్ ఫర్ ప్రాస్పెక్టివ్ ఎంప్లాయీస్ అండ్ స్టిమ్యులేటింగ్ దెమ్ ఫర్ అప్లయింగ్ ద జాబ్ ఇన్ ద ఆర్గనైజేషన్. అలాగే వాళ్ళని ప్రేరేపించడం, ఆ ఏదైతే జాబ్ ఉందో ఆ జాబ్కి అప్లై చేసేలాగా వాళ్ళని ప్రేరేపించడం అనమాట. ఎంప్లాయీస్ని సెర్చ్ చేసి వాళ్ళని ఆ జాబ్కి అప్లై చేసేలాగా వాళ్ళని స్టిమ్యులేట్ చేయడాన్ని రిక్రూట్మెంట్ అంటారు అని అకార్డింగ్ టు ఎడ్విన్ ఫిలిప్పో అని ఆయన చెప్పారనమాట. అండ్ దెన్ నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ recruitment. The eligible and suitable candidates required for a particular job are available through various sources. These sources can be divided into two categories. One is internal sources and another one is external sources. అలాగే మనకి కావలసినటువంటి ఆర్గనైజేషన్కి కావలసినటువంటి సూటబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం అలాంటి క్యాండిడేట్స్ మనకి దొరకాలంటే మనకి రెండు రకాలైనటువంటి సోర్సెస్ ఉన్నాయన్నమాట. దాంట్లో మొదటిది ఇంటర్నల్ సోర్సెస్ అండ్ రెండవది ఎక్స్టర్నల్ సోర్సెస్, అంతర్గత కారకాలు, రెండవది బాహ్య కారకాలు అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. నియామకం యొక్క అంతర్గత వనరులు ఏంటి అనేది చూద్దాం. మొదటిది ప్రమోషన్స్. The promotion policy is followed as a motivational technique for the employees who work hard and show good performance. Promotion results in enhancements in pay, position, responsibility, and authority. The important requirement for implementation of the promotion policy is that the terms, conditions, rules, and regulations should be well defined. ఈ మన అంతర్గత
అంతర్గత నియామకం యొక్క అంతర్గత వనరులు ఏంటి? మనకి ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్లో మొదటిది ప్రమోషన్స్. అంటే మన ఆర్గనైజేషన్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ప్రమోషన్స్ ఇచ్చి పై పొజిషన్స్కి వాళ్ళని పంపడం అన్నమాట. క్రింది ఎంప్లాయీస్ అందరినీ కూడా ప్రమోషన్స్ ద్వారా వాళ్ళ స్థానాన్ని కొంచెం పై పొజిషన్లోకి భర్తీ చేయడం. ఈ ఎవరైతే కష్టపడి పనిచేసే మంచి పనితీరును కనపరిచినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని ఈ మోటివేషనల్ ప్రేరణ పద్ధతి ఏదైతే ఉందో దాని ద్వారా ఆ ఎంప్లాయీస్ అందరినీ కూడా ప్రమోట్ చేయడం అనమాట. ఈ ప్రమోషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క పే పెరుగుతుంది, అలాగే వాళ్ళ యొక్క పొజిషన్ పెరుగుతుంది, అలాగే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, అలాగే వాళ్ళ యొక్క అథారిటీ అనేది కూడా పెరుగుతుంది. ఇదంతా కూడా ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. అంటే అదే ఆర్గనైజేషన్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ని పై పొజిషన్స్కి ప్రమోట్ చేయడం అనమాట. ఇదంతా కూడా ఇంటర్నల్గా జరుగుతుంది కాబట్టి ఇది ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనమాట, ప్రమోషన్స్ అనేది. అండ్ దెన్ నెక్స్ట్ రిటైర్మెంట్స్. The retired employees may be given the extension in their service in case of non-availability of suitable candidates for the post. అలాగే ఈ ఇంటర్నల్ రిక్రూట్మెంట్లో ఇంకోటి ఏంటంటే రిటైర్మెంట్స్. ఆల్రెడీ సంస్థలో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ రిటైర్ అయిపోతారనమాట. వాళ్ళు 58 years కానీ 60 years కానీ రిటైర్మెంట్ అయిపోతారు. ఒకవేళ మనకి సూటబుల్ క్యాండిడేట్స్ ఆ పోస్ట్కి దొరకకపోతే, న్యూ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దొరకకపోతే, నాన్ అవైలబిలిటీ ఆఫ్ సూటబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవైలబిలిటీ లేకపోతే మనం ఆల్రెడీ రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్, మన సంస్థలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మళ్ళీ కొత్తగా రిక్రూట్ చేసుకుని ఆ పోస్ట్కి కొన్ని రోజుల పాటు ఆ పోస్ట్ని వాళ్ళు భర్తీ చేసే విధంగా చేయటం అనమాట. ఇదంతా కూడా ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. అంటే మన సంస్థలోనే పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ చేత ఆ వర్క్ అనేది చేయించుకోవడం, కొత్తగా ఎంప్లాయీస్ దొరకనప్పుడు అనమాట ఇది. అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ వన్, ఫార్మర్ ఎంప్లాయీస్. ఫార్మర్ ఎంప్లాయీస్ who had performed well during their tenure may be called back and higher wages and incentives can be paid to them. అలాగే మన సంస్థలో గతంలో పనిచేసి ఎవరైతే పదవీ విరమణ పొంది వాళ్ళు రిటైర్ అయిపోయి ఉన్నారో అలాంటి వ్యక్తులని వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుండి మళ్ళీ వాళ్ళని కాల్ బ్యాక్ అనేది చేయొచ్చు అనమాట. మళ్ళీ వాళ్ళని వెనక్కి పిలిచి మన సంస్థలో వాళ్ళకి మంచి రెమ్యూనరేషన్ ఇచ్చి, హయ్యర్ వేజెస్ అండ్ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి వాళ్ళను రిక్రూట్ చేసుకోవడం కూడా మనకి ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంటే అవుతుందన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఫోర్త్ వన్, ట్రాన్స్ఫర్. ఎంప్లాయీస్ మే బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ డిపార్ట్మెంట్ టు అనదర్ వెరెవర్ ద పోస్ట్ బికమ్స్ వేకెంట్. అలాగే మన సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగులు అదే సంస్థలో బదిలీ అనమాట. కొన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళని ఒక డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళని ఇంకో డిపార్ట్మెంట్లోకి, అక్కడ ఉన్నటువంటి వేకెన్సీని బట్టి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకోవడం అనమాట. ఇదంతా కూడా ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనమాట. అంటే వాళ్ళ యొక్క స్థానాన్ని బదిలీ చేయడం అనమాట. అండ్ దెన్ ఫిఫ్త్ వన్, ఇంటర్నల్ అడ్వర్టైజ్మెంట్. ద ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ మే బి ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ అప్ ద వేకెంట్ జాబ్స్ as they are working in the company since long time. They know about the specification and prescription of the vacant jobs. For their benefit, the advertisement within the company is circulated so that the employees will be intimated. అలాగే ఇంటర్నల్ అడ్వర్టైజ్మెంట్, అంతర్గత ప్రకటన అనమాట. ఇదేంటంటే ప్రస్తుతం ఉన్న ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు మన సంస్థలో ఏదైతే వేకెన్సీ ఉందో ఆ ఉద్యోగాన్ని చేపట్టడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపచ్చు అనమాట. వాళ్ళు చాలా కాలం నుంచి అదే కంపెనీలో పనిచేస్తున్నందున ఆ ఖాళీగా ఉన్న ఏదైతే జాబ్ ఉందో దాని యొక్క స్పెసిఫికేషను అలాగే ప్రిస్క్రిప్షన్ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి
దానికి మంచి బెనిఫిట్స్ ఉన్నాయని వాళ్ళు భావించినట్లయితే ఆ సంస్థలో ఇంటర్నల్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాళ్ళనే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇది బయటికి వెళ్ళదు. ఓన్లీ ఇంటర్నల్గా ఎవరైతే కొన్ని వేకెన్సీ పొజిషన్స్ ఉన్నాయో వాళ్ళే ఆ జాబ్కి అప్లై చేసుకుంటారు. అంటే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్కి సరైనటువంటి జాబ్ ఏదన్నా వచ్చిందనుకోండి, ఆ జాబ్కి ఆ సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగులే ఇంకా బెటర్ జాబ్ కోసం అంతకుముందు ఒకవేళ అందులో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు, అతను డిగ్రీయే చదివాడు, ఆ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ మీద అతను జాయిన్ అయ్యాడు ఒక పోస్ట్కి, ఆ తర్వాత ప్రైవేట్గా పీజీ చేసాడు అనుకోండి, అప్పుడు ఇంకా కొంచెం బెటర్ పొజిషన్లో ఆ సంస్థలో ఏదన్నా వేకెన్సీ వచ్చినట్లు అతనికి తెలిసిందనుకోండి, ఆ పోస్ట్కి ఇమీడియట్గా అప్లై చేసుకుంటాడు అనమాట. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇంటర్నల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఇవి ఏంటంటే బాహ్య నియామకం యొక్క బాహ్య వనరులు, అంటే బయట ఉన్న వ్యక్తులను మనం ఉపయోగించకూడదు. ఇంతకుముందు చెప్పుకుంది ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్లో విత్ ఇన్ ది ఆర్గనైజేషన్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్నే మనం రిక్రూట్ చేసుకోవడం అనమాట. ఇదేంటంటే ఎక్స్టర్నల్ సోర్సెస్, అంటే బయట వ్యక్తులను కూడా మనం నియామకం చేపట్టడానికి మనకి ఏమేమి సోర్సెస్ ఉన్నాయి అనేది చూస్తే, మొదటిది ప్రెస్ అడ్వర్టైజ్మెంట్. A wide choice for selecting an appropriate candidate for the post is available through this source. It gives publicity to the vacant posts and the details about the job in the form of job description and job specification are made available to public in general. ఈ ప్రెస్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఏంటంటే మ్యాక్సిమం క్యాండిడేట్స్కి ఇది నోటిఫికేషన్ అనేది వెళ్తుందన్నమాట. ఇక్కడ మనం ఒక మంచి సూటబుల్ క్యాండిడేట్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రెస్, న్యూస్ పేపర్ కానీ లేదంటే టీవీ ఛానల్స్లో కానీ వీటిలో యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే అడ్వర్టైజ్మెంటు అది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుంది. దానివల్ల మనం వేకెంట్ పోస్టులని ఫిల్ చేసుకోవడానికి ఇది ఒక రకమైనటువంటి ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనమాట. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ జాబ్ స్పెసిఫికేషన్ అనేది క్లియర్గా పబ్లిక్కి వెళ్తుంది అనమాట. అండ్ దెన్ సెకండ్ వన్, క్యాంపస్ రిక్రూట్మెంట్స్. It is the best possible method for companies to select students from various educational institutions. It is easy and economical. The company officials personally visit various institutions and select students eligible for a particular post through interviews. Students get a good opportunity to prove themselves and get selected for a good job. అలాగే ఇవి మనకు తెలిసినవి, ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లోనూ మనకి ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలు అనేవి జరగటం మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ ఏంటంటే కంపెనీస్కి ఒక మంచి స్టూడెంట్ని, ఒక ఎఫిషియెంట్ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అనమాట ఇది, ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి. అలాగే ఇది ఈజీగా రిక్రూట్మెంట్ అనేది చేయొచ్చు. అలాగే కంపెనీ వాళ్ళకి కూడా ఎకనామికల్గా వాళ్ళకి పెద్ద ఖర్చు లేకుండా ఇక్కడ మంచి క్రీమ్ ఉన్న స్టూడెంట్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని వీళ్ళు సందర్శించి అక్కడున్న స్టూడెంట్స్ని వాళ్ళ ఎలిజిబిలిటీస్ని బట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారనమాట. అలాగే ఇది స్టూడెంట్స్ కూడా ఒక మంచి అవకాశం అనమాట. వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని ఒక చక్కని వేదిక అనమాట ఇది. అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ వన్, ప్లేస్మెంట్ ఏజెన్సీస్. ఈ ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్లో థర్డ్ది ప్లేస్మెంట్ ఏజెన్సీస్. ఏ డేటా బ్యాంక్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈజ్ సెంట్ టు ఆర్గనైజేషన్స్ ఫర్ దేర్ సెలక్షన్ పర్పస్ అండ్ ఏజెన్సీస్ గెట్ కమిషన్ ఇన్ రిటర్న్. ఇక్కడ కొన్ని రకాలైనటువంటి సంస్థలు వాళ్ళు ఒక ఏజెన్సీ లాగా ఉండి వాళ్ళ కమిషన్ బేస్డ్ మీద వాళ్ళు పనిచేస్తారనమాట. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క డేటా అంతా కూడా కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైతే మనం ఈ ప్లేస్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం వాళ్ళు ఆ పర్సన్స్ని ఇంటర్వ్యూస్కి కాల్ చేస్తారనమాట.
దీనికి ఏంటంటే వీళ్ళకి కొంత కమిషన్ అనేది వస్తుందన్నమాట ఈ ప్లేస్మెంట్ ఏజెన్సీ. ఇదంతా కూడా ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. People register themselves with a government employment exchanges with their personal details according to the needs and request of the organization. The candidates are sent for interviews. అలాగే కొన్ని రకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మన యొక్క డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ని మనం అప్లోడ్ చేసుకోవడం ద్వారా మన యొక్క రెజ్యూమ్స్ అన్నిటిని కూడా వాళ్ళు చూసి వాళ్ళకి సూటబుల్ క్యాండిడేట్ కనుక దొరికితే వాళ్ళని ఇంటర్వ్యూస్కి పిలవడం అనేది జరుగుతుందన్నమాట. మనకి Naukri.com అని ఇలాంటి .coms ఉంటాయి. వాటిల్లో మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకి మన సూటబుల్ అయినటువంటి జాబ్కి వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూస్కి పిలవడం జరుగుతుందన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వాక్-ఇన్ ఇంటర్వ్యూస్. దీస్ ఇంటర్వ్యూస్ ఆర్ డిక్లేర్డ్ బై కంపెనీస్ ఆన్ ద స్పెసిఫిక్ డే అండ్ టైమ్ అండ్ కండక్టెడ్ ఫర్ సెలక్షన్. అలాగే మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ కూడా కంపెనీస్ కండక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనమాట. ఇక్కడ స్పెసిఫిక్గా ఒక రోజు ఒక పర్టికులర్ టైం పెట్టి ఆ టైంకి అందరినీ కూడా పిలవడం జరుగుతుంది అనమాట. కొన్ని నేమ్స్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకుని ఆ నేమ్స్ని వాళ్ళు వాక్-ఇన్ ఇంటర్వ్యూస్కి పిలవడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ సిక్స్త్ వన్, ఈ రిక్రూట్మెంట్. Various sites such as jobs.com, naukri.com and monster.com are the available electronic sites on which candidates upload their resume and seek the jobs. అలాగే మనకి కొన్ని రకాలైనటువంటి సంస్థలు jobs.com కానీ, naukri.com కానీ, monster.com కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క బయోడేటాని దాంట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఇంటర్వ్యూస్కి ఏదైనా జాబ్స్ వేకెన్సీస్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఆ జాబ్స్కి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్, వాట్ ఈజ్ సెలక్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద సెలక్షన్ ప్రాసెస్. ఎంపిక అంటే ఏమిటి మరియు ఎంపిక ప్రక్రియను గురించి వివరించండి. Selection means selecting the fixed number of suitable candidates from those who applied for the posts. Selection process starts as soon as recruitment ends. Recruitment considers all applications received in a due date, while selection considers only the required number of most suitable candidates. ఈ ఎంపిక అంటే ఏంటంటే దరఖాస్తు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి నిర్ణీత సంఖ్యలో తగినటువంటి అభ్యర్థులను ఎన్నుకోవటాన్ని మనం ఎంపిక అని అంటాం అన్నమాట. అలాగే ఈ ఏదైతే రిక్రూట్మెంట్ అనేది ఎండ్ అవుతుందో అప్పుడు మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అలాగే రిక్రూట్మెంట్లో మనం ఒక డ్యూ డేట్కి ఇచ్చి ఆ డ్యూ డేట్ లోపల వచ్చినటువంటి అన్ని అప్లికేషన్స్ని మనం తీసుకోవటం జరుగుతుంది రిక్రూట్మెంట్లో. అలాగే సెలక్షన్కి వచ్చేటప్పుడు ఏంటి, మనకి ఎవరైతే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ మోస్ట్ సూటబుల్ క్యాండిడేట్స్, మనకి ఎవరైతే మన సంస్థకి సూటబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అలాంటి వాళ్ళనే మనం ఎంపిక చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే దేర్ ఈజ్ నో ఐడియల్ సెలక్షన్ ప్రాసెస్. ఏ కంపెనీకి కూడా ఒక ఐడియల్గా ఒక సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏమీ ఉండదన్నమాట. వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా, వాళ్ళకి ఎలాంటి క్యాండిడేట్స్ కావాలంటే అలాంటి క్యాండిడేట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఏంటంటే ఈ కంపెనీ అనేది ఎంత స్పెండ్ చేయగలుగుతుంది, కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సమయం, అలాగే కంపెనీ యొక్క లక్ష్యాలు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుందన్నమాట ఈ సెలక్షన్ అనేది. అండ్ దెన్ నెక్స్ట్ ద సెలక్షన్ ప్రాసెస్. ఫస్ట్ వన్, ప్రిలిమినరీ ఇంటర్వ్యూ. The selection process generally starts with this step where the totally unsuitable applicant is eliminated. Thus, the organization is saved from the expenses of
processing the applicant through the remaining step of selection. The candidates who pass this step are only asked to fill the application form. ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఏంటంటే మొదటి స్టెప్ ప్రిలిమినరీ ఇంటర్వ్యూ. ఇక్కడ ఏంటంటే మన ఆర్గనైజేషన్కి ఎవరైతే అన్సూటబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేస్తారనమాట. దీనివల్ల ఏంటంటే అనవసరమైనటువంటి ఖర్చులు, ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా సంస్థకి మిగులుతాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ ఎవరైతే ఈ స్టెప్లో దాటి ముందుకెళ్ళారో వాళ్ళని మాత్రమే అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. ఈ ప్రిలిమినరీ ఇంటర్వ్యూని దాటి ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళని ఒక అప్లికేషన్ ఇచ్చి ఫిల్ చేయమంటారు అనమాట. అండ్ దెన్ సెకండ్ స్టెప్ రిసీవింగ్ అప్లికేషన్స్. ఆఫ్టర్ పాసింగ్ ద preliminary interview, the candidates is asking to fill the standard application form. The application form generally consists of information about the age, qualification, experience, etc. of the candidate, on the basis of which the interviewer gets the idea about the candidate, and this information also help in formulating questions. ఈ ప్రిలిమినరీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆ క్యాండిడేట్స్ రాసినటువంటి అప్లికేషన్స్ని తీసుకోవడం అనమాట. దీంట్లో జనరల్గా వాళ్ళ ఏజ్ కానీ, వాళ్ళ క్వాలిఫికేషన్ కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఈ అప్లికేషన్లో. అవన్నీ కూడా ఫిల్ చేసి దాన్ని బట్టి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తారనమాట. వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ ఫార్ములేట్ చేయాలి ఏంటి అనే దాని గురించి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అండ్ దెన్ సెలక్షన్ ప్రాసెస్లో థర్డ్ది స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్. After receiving the applications, the screening committee screens the applications. Only the candidates who qualify the criteria of the screening committee are called for the interview. Usually the candidates selected for interview are 4 to 6 times than the number of posts. Interview letter is sent to them or they are called telephonically. ఈ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్లో ఏంటంటే మనం రిసీవ్ చేసుకున్నటువంటి అప్లికేషన్స్లో వాళ్ళు స్క్రీనింగ్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఈ అప్లికేషన్స్ అన్నిటిని కూడా స్క్రీనింగ్ చేస్తారు. అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక పర్సంటేజ్ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలా వాళ్ళు ఒక పర్సంటేజ్ పెట్టుకుని ఆ పర్సంటేజ్ దాటిన వాళ్ళని ఎలిజిబుల్ చేయడం, ఆ పర్సంటేజ్ కంటే తక్కువ వచ్చిన వాటిని తీసివేయడం, ఎలిమినేట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఈ స్క్రీనింగ్ అనేది ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని తగ్గించటం అనమాట కొంతవరకు. ఇక్కడ ఏంటంటే ఈ స్క్రీనింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ లెటర్ అనేది వాళ్ళకి ఎయిదర్ టెలిఫోనిక్గా కానీ, లేదంటే ఒక లెటర్ ద్వారా కానీ, లేదంటే మెయిల్ ద్వారా కానీ వాళ్ళు పంపిస్తారనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ టెస్ట్. After getting the interview letter and before going to interview, there is one more step, and that is the employment test. These tests are done to check the ability of the candidate. These tests vary from organization to organization and change as per the need of the particular job. These tests are intelligence tests, aptitude test, trade test, interest test, personality test, etc. అలాగే ఈ ఇంటర్వ్యూ లెటరు ఏదైతే వచ్చిందో ఆ ఇంటర్వ్యూ కంటే ముందు వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఆ క్యాండిడేట్ యొక్క ఎబిలిటీ అనేది ఎంత ఉంది, రీజనింగ్ కానీ, అర్థమెటిక్ కానీ, యాప్టిట్యూడ్ కానీ వీటిలో వాళ్ళ యొక్క ఎబిలిటీ అనేది ఎంతవరకు ఉందనేది తెలుసుకోవడానికి ఒక ఎంప్లాయ్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కో రకంగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్లో ఫిఫ్త్ వన్ ఎంప్లాయ్మెంట్ ఇంటర్వ్యూ. ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ద అబౌవ్ టెస్ట్స్ ఆర్ కాల్డ్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ ఇంటర్వ్యూ. దిస్ ఇంటర్వ్యూ is done to get more information about the candidate, to give him the actual picture of what is required from him, to check the communication skill of the candidates, etc. For senior position post, a panel is prepared who take the interview. At the
End of the interview of each candidate, the members of panel discuss about the candidate and give him the grades. There may be direct interview or indirect interview. The interview should be conducted in a room free from the noise and disturbance. Only then the candidates will be able to speak freely and frankly. అలాగే ఈ మనం పైన చెప్పుకున్నటువంటి అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఎంప్లాయ్మెంట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఈ ఎంప్లాయీకి సంబంధించి ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేసుకున్నాడో అతని యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా, క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు చూస్తారనమాట. అలాగే అతని యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎలా ఉన్నాయి అనే ప్రతిదీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి లాస్ట్లో ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో ఏంటంటే ఇక్కడ ప్యానల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుని ఈ ప్రతి క్యాండిడేట్కి కూడా కొన్ని గ్రేడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరికి ఎక్కువ గ్రేడ్స్ వస్తే వాళ్ళు బాగా చెప్పినట్టు వాళ్ళ యొక్క అర్థం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇంటర్వ్యూ అనేది డైరెక్ట్ ఇంటర్వ్యూ జరగచ్చు, లేదా ఇండైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది జరగవచ్చు అనమాట. ఈ ఇంటర్వ్యూ జరిగే రూమ్ ఏంటంటే చాలా నాయిస్ అనేది, డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో అతను ఫ్రీగా, ఫ్రాంక్గా మాట్లాడే విధంగా ఆ ఇంటర్వ్యూ రూమ్ అనేది అక్కడ వాళ్ళు సిద్ధం చేయడం అనేది జరుగుతుంది అనమాట. And then sixth one, checking references. Before selecting the employee, the prospective employee generally look out for the references given by the candidate to check about the candidate past record, reputation, police record, etc. అలాగే ఆ ఎంప్లాయీకి సంబంధించినటువంటి రెఫరెన్సెస్ ఎవరైనా ఉన్నారా, అదే ఆర్గనైజేషన్లో పనిచేసేటటువంటి రెఫరెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారా, ఎవరున్నారు ఏంటనేది చూస్తారు. దీంట్లో ఏం చూస్తారంటే వాళ్ళు ఆ క్యాండిడేట్ యొక్క గతంలో అతని యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉండేది, అతని యొక్క రెప్యుటేషన్ అనేది ఎలా ఉంటుంది, అతని మీద ఏమన్నా పోలీస్ రికార్డ్స్, ఎఫ్ఐఆర్లు అలాంటివి ఏమైనా ఫైల్ అయ్యి ఉన్నాయా, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఎవరైతే కంపెనీలో రెఫర్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రతి డీటెయిల్ కూడా తెలుసుకుంటారనమాట. అండ్ దెన్ నెక్స్ట్, ఫిజికల్ ఎగ్జామినేషన్. The organizations generally prefer medical examination to be incurred of the person to avoid time and expenditure spent on medically unfit person. Sometimes the organization may ask the candidate to get them examined from the medical expert. అలాగే ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఆ జాబ్కి అతను ఫిట్టా కాదా, ఆ పర్టికులర్ జాబ్కి అతను చేయగలడా లేదా, ఫిజికల్గా అతను బాగున్నాడా లేదా అనేది ప్రతిదీ కూడా వాళ్ళు చూస్తారనమాట. ఇప్పుడు ఆర్మీ ఉందనుకోండి ఎగ్జాంపుల్, ఆ ఆర్మీ జాబ్కి అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి అన్ని మెడికల్ టెస్ట్స్ అవన్నీ కూడా ఒక మెడికల్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళు చూస్తారనమాట. అలా ఒక పర్టికులర్ జాబ్కి అవసరమైనటువంటి ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలా కొన్ని జాబ్స్కి ఏంటంటే అవి ఒక ఎక్స్పర్ట్ని పెట్టి చేయడం జరుగుతుంది అనమాట. కొన్నిటికి ఏంటంటే వాళ్ళే ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడా లేదా అనేది ఆ ఇంటర్వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చూస్తారనమాట. అండ్ దెన్ లాస్ట్ వన్, ఫైనల్ సెలెక్షన్. ఆఫ్టర్ ఆల్ దీస్ స్టెప్స్ ద క్యాండిడేట్ ఈస్ సెలెక్టెడ్ ఫైనల్లీ. He is appointed by issuing appointment letter. Initially, he is appointed on probation basis. After finding his work satisfactory, he is appointed as permanent employee of the organization, or otherwise he may be terminated. Thus, all the above said steps of selection are important for the appointment of right kind of person for the right job. ఈ మొత్తం అన్ని స్టెప్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారనమాట. ఆ క్యాండిడేట్ అన్ని రకాలుగా ఆ క్యాండిడేట్ పట్ల సాటిస్ఫై అయినట్లయితే వాళ్ళు ఫైనల్గా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ఆ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇనీషియల్గా ఏంటంటే అతన్ని ప్రొబేషన్ పీరియడ్లో వాళ్ళని తీసుకుంటారనమాట. ఆ తర్వాత అతని యొక్క వర్క్ సాటిస్ఫాక్టరీని బట్టి ఆ ఎంప్లాయీని పర్మనెంట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. లేదంటే అతని యొక్క బిహేవియర్ కానీ అతని వర్క్ కానీ నచ్చకపోతే ఆ ఎంప్లాయీని టెర్మినేట్ చేసేయడం కూడా జరుగుతుందన్నమాట. ఇవన్నీ స్టెప్స్
అనే ఈ అన్ని స్టెప్స్ కూడా ఏంటంటే ఒక రైట్ పర్సన్ని రైట్ జాబ్లో అపాయింట్ చేయాలంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి సెలక్షన్లో ఏవైతే స్టెప్స్ ఉన్నాయో వీటిలన్నిటిని కూడా ఫాలో అయితే మనం ఒక మంచి ఎంప్లాయీని రిక్రూట్మెంట్ చేసుకుని సెలక్షన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్.